హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకే క్రికెట్. సో మరికొద్ది గంటల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. సో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అని వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఆస్ట్రేలియా ప్లేయింగ్ అని చూస్తే వాళ్ళు 2 చేంజెస్ చేశారు. ఓపెనర్ మెక్సినన్ డ్రాప్ చేశారు, కొత్త ఓపెనర్ రాబోతున్నాడు 19 years old. ఆ తర్వాత జోష్ హెజల్వుడ్ ఇంజరీ కాబట్టి స్కార్బోల్ అని తీసుకున్నారు. సో ట్రాసెడ్కి ఇంజరీ అన్నారు కానీ తను రికవర్ అయ్యాడు, ప్లేయింగ్ ఎలెవన్ ఉంటాడు. ఇక ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అదే మెల్బోర్న్ పిచ్, స్పిన్ కొంచెం అనుకూలిస్తుంది, ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళాలా అని క్వశ్చన్స్ ఉన్నాయి. నన్ను అడిగితే మాత్రం ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ ప్లేయింగ్ ఎలెవన్. 3rd టెస్ట్ మ్యాచ్ ఏ ప్లేయింగ్ ఎలెవన్ ఉందో ఆ ప్లేయింగ్ ఎలెవన్తో వెళ్తారు. సో ఒకవేళ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 1.5 డే ఆడాలి, అట్లీస్ట్ ఒక 120 overs ఆడాలి. జైస్వాల్ కనీసం ఒక 20 overs అని ఉండాలి, ఆ న్యూ బాల్ని సేవ్ చేయాలి. కేఎల్ రాహుల్ తన స్టైల్లో తను ఆడాలి, అంటే కొన్ని సెటిల్ అయ్యే వరకు కొంచెం పేషెన్స్ ఆడి ఆ తర్వాత లూజ్ బాల్స్ని అటాక్ చేస్తూ ఆడాలి. ఇక గిల్ కూడా కొంచెం అటాకింగ్ ఆడుతున్నాడు, అలా కాకుండా కొంచెం టైం స్పెండ్ చేయాలి. స్పిన్నర్స్ని బాగా ఆడతాడు గిల్. సో కనీసం ఆ స్పిన్నర్స్ ఒక 60-70 overs వరకన్నా తను ఉండాలి. విరాట్ కోహ్లీ కొంచెం ఆ కవర్ డ్రైవ్ షాట్స్ ఆడకుండా ఉంటే మంచిది, తను ఎంతసేపు ఉంటే అంత మంచిది. ఇంకా రోహిత్ శర్మకి అవే బాల్స్, ఇన్స్వింగ్ బాల్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో వాటిని కొంచెం జాగ్రత్త ఆడాలి. ఇంకా రిషబ్ పంత్కి హాఫ్ స్టంప్ అవే గోయింగ్ బాల్ అవి కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళు బాల్ గట్టిగా ప్లాన్ చేశారు. సో వాటిని చూసుకోవాలి. ఇంకా స్పిన్నర్స్ని తెచ్చే అవకాశం ఉంటుంది. రిషబ్ పంత్ ఫీల్డ్లోకి వస్తే ఫీల్డ్ని స్ప్లిట్ చేసి అటాక్ చేయమంటారు. సో కొంచెం చూసి ఆడాలి. ఇక అట్లీస్ట్ ఒక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 400-350 runs చేయాలి. ఇక ఆస్ట్రేలియాను టాప్ ఆర్డర్ని చాలా త్వరగా అవుట్ చేయాలి. బూమ్రా కొంచెం లాంగర్ స్పెల్స్, ఒక 6 overs స్పెల్ వేయాలి. వికెట్ టు వికెట్ ఇది చేస్తూ కొంచెం వాళ్ళని తక్కువ అవుట్ చేయాలి. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ వస్తాడు. ట్రావిస్ హెడ్ని ఎంత తక్కువ పంపిస్తే అంత మంచిది, లేకుంటే మళ్ళా డేంజర్గా మారుతారు. ఇక ఆస్ట్రేలియాని తక్కువ అవుట్ చేయాలి. సో ఇంకా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ని మీరు ఫోన్లో అయితే స్టార్ స్పోర్ట్స్ లైవ్లో యాప్లో ఫ్రీగా చూడొచ్చు. యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఉదయం 5 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో రేపటి రివ్యూతో రేపు కలుస్తాం. Until then, take care. Thank you all.